హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం, రాహుల్ గాంధీ కీలక నిర్ణయం. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పరువు పోతుంది అంటూ ఆ పార్టీ అగ్రనేతలు అగ్గి మీద గుగ్గిలంగా అయినట్టు సమాచారం అండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలతో జాతీయ మీడియా తమను టార్గెట్ చేసుకుందని, ఆ పార్టీ విలీనం అంటూ ఒక్కొక్క ఎమ్మెల్యేను చేర్చుకోవడం ఏంటని మండిపడ్డంటూ తెలుస్తోంది. సో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉంటే, తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందన్న విమర్శలను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున్ ఖార్గే గట్టిగా క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నామని పేర్కొన్నట్టుగా వార్తా కథనాలు వెలువడ్డాయి. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని కేవలం ఈ విధంగా గొప్పలు చెప్పుకుంటున్నామని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రోజుకో ఎమ్మెల్యేను చేర్చుకోవడం ఏంటి అని కాస్త సీరియస్గానే పెద్ద ఆయన చివాట్లు పెట్టారని తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికను తెలంగాణ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టులు, ఇతర కారణాలతో వారిని పార్టీలోకి తీసుకుంటుందన్నట్టు ప్రచారం జరుగుతుందండి. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కండువా కప్పారు. ఈ విధంగా పార్టీ ఫిరాయింపులపై స్పీకర్కు ఈ మేరకు గులాబీ పార్టీ ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందనే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మొత్తానికి అయితే ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం.